బహుగా ఫలించటం వలన, ఇందువలన మీరు నా శిష్యులు అవుతారు. బహుగా ఫలించటం వలన. కొన్నిసార్లు ప్రియులారా, బహుగా ఫలించడం అనేసరికి ఫలాలు ఫలాలు ఫలాలని మనం వింటున్నప్పుడు కొంతమంది దైవజనులు చెప్పిన మాట, ఆత్మలు గెలవాలి, ఆత్మలు గెలవాలి, ఆత్మలే మన ఫలాలు, ఆత్మలే మన ఫలాలు. ఎస్, ఆఫ్ కోర్స్, దట్స్ రైట్, బట్ దట్స్ నాట్ ద కంప్లీట్ పిక్చర్ ఆల్సో. అన్ని ప్రియులారా, ఫలాలు అంటే అన్ని రకాలైన ఫలాలు మన జీవితంలో ఉండాలి. ప్రార్థన అనే ఫలం ఉండాలి, వాక్య ధ్యానం అనే ఫలం ఉండాలి, తగ్గింపు స్వభావం అనే ఫలం ఉండాలి, ఇందాక చెప్పబడిన రీతిగా ప్రేమ అనే ఫలం ఉండాలి మన జీవితంలో, అర్థం చేసుకునే గుణం అనే ఫలం ఉండాలి, ఆత్మ ఫలాలు మనలో ఉండాలి, మంచితనం ఉండాలి. యూ షుడ్ బి ఎ గుడ్ పర్సన్. పిల్లలు మన జీవితంలో ఫలాలు ఎలా ఉండాలంటున్నాడు? బహుగా ఫలించాలి. అందరూ చెప్పండి, బహుగా. మామూలుగా అయితే అందరం ఫలిస్తున్నాం, ఏదో ఒక రీతిగా అప్పుడింత ఫలిస్తున్నాం ఇన్స్టాల్మెంట్స్లలో. కానీ బహుగా ఫలించాలంటున్నాడు, బహుగా ఫలించాలి. పిల్లలు, ఈ బహుగా ఫలించడం గురించి నాకు చాలా ఇష్టమైంది. మామూలుగా కొన్ని ప్లేసెస్ ఉన్నాయి ఫలాలు ఇచ్చేదానికి చాలా ఫేమస్. ఉదాహరణకు మన కర్నూలులోనే బనగానపల్లి అనే ప్రాంతం, బంగినపల్లి మామిడి పండ్లు కదా. ఆ తర్వాత ఎంబాయి అని ఒకటి దగ్గర ఉంది, ఎంబాయి మంచి పళ్ళు. లేకపోతే నూజివీడు రసాలు, కొన్ని రోజులు వస్తాయి కదండి నూజివీడు రసాలు. మన కర్నూలుకి వస్తాయో లేదో, గుంటూరు సైడ్ వస్తాయి బాగా నూజివీడు రసాలు. ఉలవపాడు మామిడికాయలు. ఇట్లా ఈ పేర్లు చెప్పుకుంటూ వెళ్తే చాలా ఫేమస్ ఇవి. ఎంత ఫేమస్ అంటే ప్రియులారా, నేను నా కళ్ళారా చూసింది, ఈ మామిడి తోటల్లోనికి లారీలు తీసుకెళ్తారు. లారీలు మామూలు గింపలు కాదు, లారీలు తీసుకెళ్ళి ఒక చెట్టు కింద ఒక లారీ పెడితే, ఒక చెట్టు నా కళ్ళారా చూశాను 3 లారీలైనా నిండుతుంది. 3 లారీలు మామిడికాయలు. అమ్మో, ఇదేం ఫలాలండి, ఇదే ఎక్కడ చూసినా ఫలాలే, ఎక్కడ చూసినా పండ్లే. తెంపడానికి కూలీలు పెట్టి తెంపుతూ ఉంటారు అన్ని ఫలాలు. అది బహుగా ఫలించడం అంటే ప్రియులారా, బహుగా ఫలించడం అంటే అది. మనది ఉంటుంది ప్రియులారా. కొన్నిసార్లు మన ఇంట్లో కూడా చెట్లు ఉంటాయి, ఉన్నాయండి, ఎవరైనా ఇంట్లో ఉంటాయి కదా. జామ చెట్టు కానీ, దానిమ్మ చెట్టు కానీ, ఇంకా కొన్ని 1-2 చెట్లు వేసుకుంటాం, మన ఇళ్ళలో వేసుకుంటాం. అవి డ్వార్ఫ్ టైప్ వస్తాయి మనందరికీ. మన ఇళ్ళలో వచ్చేవన్నీ డ్వార్ఫ్ టైప్ అంటే చిన్నగా వస్తాయి. అవి సంవత్సరానికి 2 పండ్లు కాస్తాయి. 2 పండ్లతో తెంపక ముందు ఫస్ట్ ఒక సెల్ఫీ తీసుకోవాలి. మా ఇంట్లో చెట్టు పడింది, చెట్టుకు పండ్లు వచ్చాయని సెల్ఫీ దిగాలి, అది ఒక స్టేటస్లో పెట్టాలి. పండ్లు తెంపిన తర్వాత ఒకటి దేవునికి, ఒకటి మనకి. మన జీవితాలు ప్రియులరా బహుగా ఫలించాలి. అన్నీ నువ్వు పట్టిందంతా బంగారం అయ్యేటట్లుగా ఫలించాలి. నువ్వు చేపట్టే ప్రతి ప్రయత్నంలో సఫలత రావాలి. నీ జీవితము ఫలభరితమైన జీవితంగా ఉండాలి. సాక్ష్యాలు చెప్పడానికి వెతుక్కోవాలి మనం, అన్ని సాక్ష్యాలు ఉండాలి. నా మాట ఆలకించండి. మన జీవితంలో బహుగా మనం ఫలించాలి, అన్నిట్లో ఫలించాలి. అది అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, అదే మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులని తెలియబడుతుంది.